అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కీళ్ళ నొప్పుల గురించి గల కారణాలు, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఈ కీళ్ళ నొప్పులు అన్నవి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం మనం. అయితే కీళ్ళ నొప్పులకి అన్నిసార్లు కారణం కీళ్ళు అరుగుదల లేదా ఆర్థరైటిస్ ఒకటే కాదు. చాలాసార్లు కీళ్ళు చుట్టూ ఉండే సరౌండింగ్ టిష్యూస్లో కూడా ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లం అవ్వచ్చు, దాన్ని టెండినైటిస్ అవ్వచ్చు, లేదా బర్సైటిస్ అవ్వచ్చు, లేదా సమ్ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం విచ్ ఈస్ క్వైట్ ఎర్లీ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ట్రీట్మెంట్ విధానాలు వేరుగా ఉంటాయి. ఈ ఎర్లీ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్కి అయితే ఎక్సర్సైజెస్ లైక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయడం ద్వారా సిగ్నిఫికెంట్ రిలీఫ్ పొందవచ్చు. అదేవిధంగా టెండినైటిస్ లేదా బర్సైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగినంత ట్రీట్మెంట్ మీ హెల్త్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయడం ద్వారా తగినంత ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సబ్సైడ్ అవుతాయి. లేదు, అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అన్నది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. దానికి కారణాన్ని బట్టి వైద్య విధానాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పితో సఫర్ అయ్యే వాళ్ళు చాలాసార్లు ఉండే అపోహ ఏంటంటే వ్యాయామం చేయడం ద్వారా కీళ్ళ నొప్పులు అన్నవి ఎక్కువ అవుతాయి, లేదా ఆర్థరైటిస్ సమస్య అన్నది ఎక్కువ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వ్యాయామం చేయడం జాయింట్ హెల్త్ అన్నది ఇంకా మెరుగవడానికి దోహదపడుతుంది. అయితే చేసే వ్యాయామం సరైన విధంగా చేయాలి. ఎటువంటి వ్యాయామం చేయాలంటే లో ఇంపాక్ట్, అంటే కీళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడినటువంటి వ్యాయామం చేయడం అన్నది చాలా ముఖ్యం. ఎటువంటి ఎక్సర్సైజ్ అంటే లైక్ సైక్లింగ్, పూల్ బేస్డ్ ఎక్సర్సైజ్, వాటర్ బేస్డ్ ఎక్సర్సైజ్ లైక్ స్విమ్మింగ్ ఇలాంటివి చేయడం ద్వారా జాయింట్ మీద ఒత్తిడి పడకుండా చుట్టూ ఉండే కండరాలకి శక్తి చేకూర్చేలాగా ఉంటాయి. అదేవిధంగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మోకాలకు సంబంధించిన సమస్య చూసినట్టయితే ఈ ముందుండే కండరాలు క్వాడ్రిసెప్స్, అలాగే వెనకుండే కండరాలు హ్యామ్స్ట్రింగ్స్, వీటిని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, అదేవిధంగా బ్యాలెన్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్ సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయడం ఎట్లా అనే ఎక్సర్సైజెస్ కూడా చేయడం ద్వారా ఫర్దర్ జాయింట్ ఇంజరీస్ ప్రివెంట్ చేయడమే కాకుండా ఈ చుట్టూ ఉండే కండరాలకి శక్తి రావడం ద్వారా జాయింట్ మీద ఒత్తిడి తగ్గి ఆర్థరైటిస్ అన్నది ప్రోగ్రెషన్ తగ్గుతుంది. కొంతమందిలో ఎర్లీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో సిగ్నిఫికెంట్ రిలీఫ్ కూడా పొందొచ్చు. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ధన్యవాదాలు.